బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 15th వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమా అయిన ఐ మూవీ మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ గా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ప్రీమియర్స్ చాలా లిమిటెడ్ గా పడినా కూడా తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 65 లక్షల లోపు షేర్ ను అందుకోగా రెండవ రోజుకు వచ్చేసరికి ఫుల్ వర్కింగ్ డే అయినా కానీ మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిస్టర్ బచ్చన్ డే 2 కన్నా కూడా ఎక్కువ షేర్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మిస్టర్ బచ్చన్ 80 లక్షల రేంజ్ లోనే షేర్ అందుకుంటే ఈ సినిమా మాత్రం ఏకంగా 1 కోటికి పైగా షేర్ అందుకుని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా రెండవ రోజు ఈ సినిమా 1 కోటికి పైగా షేర్ అందుకోగా టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 1.58 కోట్ల వరకు షేర్ ను 2.85 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 1.72 కోట్ల దాకా షేర్ ను 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాల్యూ 3.5 కోట్లకు పైగా ఉండగా సినిమా ఆల్మోస్ట్ 2 రోజుల్లోనే సగం వరకు రికవరీని సొంతం చేసుకోగా మిగిలిన సినిమాలతో పోల్చితే టాక్ బెటర్ గా ఉన్న నేపథ్యంలో ఈ శని సోమవారాలలో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి జోరును చూపించడానికి అవకాశం, బ్రేక్ ఈవెన్ ను దాటడానికి ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రోజుల్లో ఈ సినిమా ఇలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.